హలో అందరికీ ఈరోజు నా స్టైల్లో టొమాటో కర్రీ ఎలా చేస్తానో చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ మనకి సరిపడా వేసుకొని పోపు దినుసులు ఉంటాయి కదండి, తాలింపు గింజలు అంటారు, అవి వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసేసి ఒక ఆనియన్ అండ్ 1 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కూడా లైట్గా ఫ్రై అయ్యాక మనము 4 టమాటోస్ తీసుకుంటున్నానండి, పెద్ద సైజువి. చిన్నవి అయితే ఒక 5 టమాటోస్ తీసుకుంటే సరిపోతుంది. అవి కూడా వేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని అందులోకి మనం కావాల్సినంత పసుపు, అంటే ఒక చిటికెడంత పసుపు, అండ్ నేను ఇక్కడ రాళ్ళుప్పు వాడతానండి. చూడండి, మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చూసారా ఎంత వేసానో? నేనైతే ఒక పెద్ద స్పూన్ అంత వేసాను. వేసుకొని బాగా కలిపేసి, ఏంటంటే చారు కూరల్లోకి రాక్ సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. వేసేసుకొని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి, పసుపు అండ్ ఉప్పు కలిసిపోయేలాగా. నెక్స్ట్ మూత పెట్టేసి సిమ్లో పెట్టి మనకి అప్పుడప్పుడు తీస్తూ కలుపుతూ ఉంటే మనకి ఇలాగ టొమాటో స్మాష్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి, అదొక 1 స్పూన్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు. వేసుకుంటే మంచిగా మసాలా బాగుంటుందండి. నోటికి కూడా తినడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి మంచిగా మిక్స్ చేసేసుకొని అది కలిసిపోయేలాగా, చూసారా, మంచిగా మిక్స్ అయిపోయి అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి స్మెల్ పోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కారం అండి, నేనైతే కారం 1 స్పూన్ ఇంకా కొంచెం వేసాను. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కదండి, ఎందుకంటే చూసి వేసుకోవాలి. 2 వేస్తే మనకి కారం ఎక్కువైపోతుంది. కారం చూసి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూసారా, ఇలా దగ్గరికి కారం కూడా మగ్గాలి, స్మెల్ ఉండకుండా. ఇందులోకి ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. వాటర్ కూడా లైట్గా ఉడికాక అందులోకి మనం ధనియాల పొడి ఉంటుంది కదండి, ధనియాల పొడి కూడా వేసుకోవాలి. చూసారా, ఇలా దగ్గరికి ఉడికాక లాస్ట్గా దింపుతాము అన్నప్పుడు ధనియాల పొడి ఒక 1.5 స్పూన్ వేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ మన దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కానీ వేసుకోవచ్చండి లాస్ట్లో, చాలా బాగుంటుంది ఫ్లేవర్. ప్రజెంట్లోకి నేను వేయలేదు. ఓకే, చాలా బాగా వచ్చిందండి కర్రీ. చూడండి, థిక్గా మంచిగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూడండి కర్రీ ఎంత బాగా వచ్చిందో. ఓకే, బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.